హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక సినిమాల సీజన్ స్టార్ట్ అయింది. ప్రతి వారం 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అది ఇండస్ట్రీకి మంచి పరిణామమే. కాకపోతే సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది. బాక్స్ ఆఫీస్కి ఊపునిచ్చే సినిమా ఒక్కటి కూడా రాలేదు. ఈ వారం కూడా 3 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఒకటి డబ్బింగ్ మూవీ. మరి ఈ మూడింటిలో ఏ సినిమా పైచేయి సాధించింది? ఈ వారం మీరు ఒక మంచి సినిమా చూడాలంటే ఏది బెస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, మ్యూజిక్ షాప్ మూర్తి. లేటు వయసులో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అజయ్ ఘోష్. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పించిన ఆయన ఉన్నట్టుండి మెయిన్ లీడ్లో నటించి షాక్ ఇచ్చాడు. ముందుగా కథ విషయానికి వస్తే, మూర్తి ఒక మ్యూజిక్ షాప్ నడుపుతూ క్యాసెట్లు అద్దెకిస్తూ ఫంక్షన్స్కి సౌండ్ సెటప్లు పెట్టి పాటలు ప్లే చేస్తుంటాడు. ఇక అతడి భార్య కూడా అతనికి చేదోడు వాదోడుగా ఉంటుంది. మ్యూజిక్ షాప్ అమ్మేసి సెల్ షాప్ పెట్టుకుందామని భార్య ఎప్పుడు గొడవ పెడుతూ ఉంటుంది. అయితే ఓ సంఘటనతో తను డీజే కావాలని కంకణం కట్టుకుంటాడు. మరోవైపు అంజన కూడా డీజే కావాలని కలలు కంటుంది. కానీ అది వాళ్ళ నాన్నకి ఇష్టం ఉండదు. దాంతో డీజే కన్సల్ని పగలగొడతాడు. దాన్ని రిపేర్ చేసే క్రమంలో మూర్తి, అంజనాకి మధ్య స్నేహం ఏర్పడుతుంది. తనకు డీజే నేర్పిస్తేనే దాన్ని రిపేర్ చేస్తానని కండిషన్ పెడతాడు. మరి ఆమె ఒప్పుకుందా లేదా? ఒప్పుకుంటే డీజే కావడానికి అతను పడ్డ కష్టాలు ఏంటనేది మనం థియేటర్లో చూసి తెలుసుకోవాలి. ఇక సినిమా ఎలా ఉందంటే, ఓ 50 ఏళ్ల వ్యక్తి డీజేగా మారాలనుకోవడం అనే కాన్సెప్ట్ బాగానే ఉంది. కానీ అది కథగా బాగుంది, కానీ స్క్రీన్ మీద మాత్రం అంతగా మెప్పించలేకపోయింది. మూవీ స్టార్ట్ అయిన ఓ పావు గంట వరకు స్లోగా రన్ అయినా తర్వాత మాత్రం స్పీడ్ అందుకుంది. డీజేగా మారడానికి మూర్తి పడుతున్న కష్టాలు, ఇల్లు గడవలేదని అతని భార్య గొడవ చేయడం, ఇలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మధ్య నడిచే కాన్ఫ్లిక్ట్ని చాలా బాగా రాసుకున్నాడు. కానీ సినిమా మనకి ఏమాత్రం నచ్చదు. అంటే సినిమా చూస్తున్నంతసేపు ఎలాంటి ఫీలింగ్ కలగదు. అలాగని అజయ్ ఘోష్, చాందిని సరిగ్గా యాక్ట్ చేయలేదంటే అదేం లేదు, చాలా బాగా యాక్ట్ చేశారు. కానీ కథలో సోల్ మిస్ అయింది. ఈ టైప్ ఆఫ్ సినిమాలు మనం చాలా చూసాం, ఇది కూడా అలాంటిదే. కాకపోతే ఓ 50 ఏళ్ల వ్యక్తి డీజేగా ఎలా అయ్యాడు అనే కాన్ఫ్లిక్ట్ని సరిగ్గా ప్రజెంట్ చేయలేదు. ఒక డిఫికల్ట్ అనేది ఉండదు. సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ ఉంటుంది. బేసిక్గా ఇలాంటి సినిమాని వీలైనంత కామెడీగా నింపేయాలి. కానీ ఇక్కడ హ్యూమర్ గురించి డైరెక్టర్ అస్సలు పట్టించుకోలేదు. ఓవరాల్గా అయితే అనుకున్న లైన్ బాగుంది, కానీ దాన్ని మూవీగా తీయడంలో మాత్రం ఫెయిల్ అయ్యారని చెప్పాలి. నెక్స్ట్, హరోం హరా. సుధీర్ బాబు సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది పట్టించుకోకుండా ఏదో ఒక సినిమా, అది కూడా డిఫరెంట్ మూవీ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ లక్ మాత్రం ఉండట్లేదు. ఈసారి కూడా హరోం హరా అనే ఒక డిఫరెంట్ మూవీతో ఈ వారం బాక్సాఫీస్ బరిలోకి దిగాడు. మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, ఈ స్టోరీ 1980s ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. కుప్పం ప్రాంతాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని తమ్మిరెడ్డి, అతని తమ్ముడు బసవరెడ్డి ఎన్నో దారుణాలకు ఒడిగడుతుంటారు. కనిపించిన ల్యాండ్ని కబ్జా చేయడం, నచ్చిన ఆడవారిపై అత్యాచారం చేయడం, ఎదురొచ్చిన వారిని దారుణంగా చంపడం, ఇలా ఎన్నో దారుణాలకు ఒడిగడుతుంటారు. అందుకే వాళ్ళకు భయపడి ఆ ఊర్లో ఉన్న చాలా మంది వేరే ఊర్లకు వెళ్ళి తలదాచుకుంటారు. అలాంటి చోటికి ఒక పాలిటెక్నిక్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేయడానికి వస్తాడు హీరో సుబ్రహ్మణ్యం. ఒకసారి అనుకోకుండా తమ్మిరెడ్డి గ్యాంగ్తో గొడవ పడి ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అయితే సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న చేసిన అప్పులు తీర్చే బాధ్యత సుబ్రహ్మణ్యంపై ఉంటుంది. జాబ్ పోవడంతో అతని ఫ్రెండ్ పళనిస్వామితో కలిసి గన్స్ వ్యాపారం మొదలు పెడతాడు. మరి ఆ తర్వాత తనకు ఎదురైన పరిస్థితులు ఏంటి, విలన్ గ్యాంగ్ని ఎలా ఎదుర్కొన్నాడనేది మిగతా స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందన్న విషయానికి వస్తే, యాక్చువల్గా సుధీర్ బాబు అయితే మంచి యాక్టరే. కాకపోతే అతనికి లక్కే లేదనుకుంటా. ఈ సినిమా కూడా తన అన్లక్కీ అని నిరూపించింది. మూవీ ప్రమోషన్స్లో ఏదో డిఫరెంట్ మూవీ అని చెప్పాడు, కానీ సినిమాలో మాత్రం ఆ డిఫరెంట్ అనే పదాన్ని అయితే వెతుక్కోవాలి. అసలు ఈ కథలో కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏదో చెప్పమంటే డైరెక్టర్ కూడా చెప్పలేదు. స్క్రీన్ మీద ఎవడెవడో కొట్టుకుంటాడు, చంపుకుంటాడు. ఇక విలన్ బ్యాచ్ అయితే మొగుళ్ళని చంపేసి పిల్లలను రేప్ చేయడం, ల్యాండ్ కబ్జాలు, పాడుబడ్డ సినిమా హాల్ లాంటి చోటికి లాక్కొచ్చి హత్యలు చేయడం, ఇలా చేస్తుంటారు. మనకి ఎన్నో సినిమాల్లో చూపించిందే అన్ని కలిపి చూపించారు దీంట్లో. మధ్యలో హీరోయిన్ ఒకటి విలన్ బ్యాచ్ కంటే ఘోరం. బతకడానికి ఎలాంటి ఇల్లీగల్ పనైనా ఓకే అనుకునే రకం. వీళ్ళందరి మధ్యలో అసలు హీరో బాధ అంటే ఎవరికీ తెలియదు, ఈవెన్ హీరో కూడా. సినిమాలో మనిషిని చంపడం చూసినా చలించలేదంటే నువ్వు ఎలాంటి మనిషి అర్థం కావడం లేదని సునీల్ ఒక డైలాగ్ చెప్తాడు. అది కూడా నిజమే. ఎందుకంటే హీరోని చూసి మనం కూడా ఏమాత్రం చలించాం. మా సినిమా హీరో కాబట్టి ఏదో అందరినీ చంపేసి త్రిశూలం తీసుకొని సెంటర్లో నిలబడితే సినిమా అయిపోతుందా? కథతో సంబంధం లేకుండా ఇలాంటి సీన్లు చూసే ఓపిక, ధైర్యం ఉంటే ఎవడైనా సరే పరిగెత్తుకుంటూ వెళ్ళొచ్చు హాల్కి. సుధీర్ బాబు కెరీర్లోనే హై బడ్జెట్ ఫిల్మ్ అని చెప్పారు. నిర్మాతలు కూడా బాగానే ఖర్చు పెట్టారని సినిమా చూస్తే అర్థమవుతుంది. కానీ కథ కూడా ఉండాలి కదా. కంటెంట్ పరంగా పుష్ప, KGF సినిమాలని కాపీ కొట్టి వాతలు పెట్టుకున్నారు నిర్మాతలు. అలాగే సుధీర్ బాబు కూడా 2 వాతలు పెట్టారు. ఫాదర్ అండ్ సన్ మధ్య ఉండే ఎమోషన్ కానీ ఏముండదు. ఆ తర్వాత హీరో హీరోయిన్ల మధ్య ఉండే ప్రేమ అయితే రాక్షస ప్రేమ అని చెప్పొచ్చు. 4 సినిమాలను చూసి కాపీ కొట్టినప్పుడు దానికి సరైన స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్గా రాసుకోవాలి. అది లేకుండా ఎంత ఖర్చు పెడితే ఏం లాభం? ఈ సినిమాని ఇంటర్వెల్ వరకు చూస్తేనే సినిమా అయిపోతే బాగుండనే ఫీలింగ్ వస్తుంది. ఓవరాల్గా అయితే ఈ హరోం హరా మూవీ కూడా నిజంగానే హరోం హరా అత్తిలి చిరబరా అయింది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, మహారాజా. విజయ్ సేతుపతి ఒక పరిపూర్ణమైన యాక్టర్. కథలో పాత్రలు కొత్తగా అనిపించాలే కానీ హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏదైనా సరే వెంటనే ఓకే చేస్తాడు. ఇప్పుడు తన 50వ సినిమాగా చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఎంతో ఇష్టపడి కష్టపడి చేసిన మూవీ మహారాజా.
ఇది కూడా ఈ వారమే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, మహారాజా ఒక బార్బర్ ఒక ప్రమాదంలో భార్యను పోగొట్టుకుంటాడు. అతనికంటూ ఇక మిగిలిన ఒకే ఒక్క తోడు తన కూతురు జ్యోతి. తన బిడ్డతోనే కలిసి సిటీకి దూరంగా ఉండే ఓ ఇంట్లో ఉంటాడు. మహారాజా ఒకరోజు ఒంటి నిండా గాయాలతో పోలీస్ స్టేషన్కి వస్తాడు. ఎవరో ముగ్గురు ఆగంతకులు తన ఇంట్లోకి చొరబడి తనపై దాడి చేసి తన బిడ్డ ప్రాణాలు కాపాడిన లక్ష్మిని ఎత్తుకెళ్లిపోయారని, ఎలాగైనా సరే లక్ష్మిని వెతికి పెట్టమని కంప్లైంట్ ఇస్తాడు. మరి మహారాజా చెప్పిన ఆ లక్ష్మి ఎవరు, ఆ దాడి చేసిన వాళ్ళు ఎవరు అనేది మిగతా స్టోరీ. ఇక ఈ సినిమా ఎలా ఉందన్న విషయానికి వస్తే, ఇది ఒక పర్ఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా కోర్ పాయింట్ కొంచెం డీప్గా విశ్లేషిస్తే, ఇది కర్మ సిద్ధాంతం బేస్డ్గా రాసుకున్నారు. నిజానికి ఇది ఒక సింపుల్ రొటీన్ రివెంజ్ డ్రామా, కానీ డైరెక్టర్ మాత్రం స్క్రీన్ ప్లేతో ఒక ఆట ఆడుకున్నాడు. ఒక సింపుల్ స్టోరీగా స్టార్ట్ అయి మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో, యాక్షన్ సీన్స్తో, ఎమోషనల్ టచ్తో కంప్లీట్ అవుతుంది. లక్ష్మిని కనిపెట్టమని మహారాజా పోలీస్ స్టేషన్కు రావడం, లక్ష్మి ఎవరని తెలుసుకున్నప్పుడు పోలీసుల ఎక్స్ప్రెషన్, మహారాజాకి ఎదురయ్యే అవమానాలు, ఇంకోవైపు ఒక దొంగల ముఠ చేసే అరాచకాలు, వీటన్నింటినీ వేర్వేరు కథలుగా చూపిస్తూ చివరికి ఇంటర్వెల్కి వచ్చేసరికి ఒకే కథగా మారుస్తాడు డైరెక్టర్. మంచి యాక్షన్ ఎపిసోడ్స్తో, ట్విస్ట్తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఇక సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్లో మనం చూసిన మొత్తం సీన్స్ని ఒకదానికొకటి లింక్ చేస్తూ ఒకే స్టోరీగా చూపించిన విధానం చాలా బాగుంది. ఒక ఎమోషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ రైడ్ ఈ మహారాజా. క్లైమాక్స్లో తన కూతురు చెప్పే డైలాగ్స్ అయితే మనల్ని ఆలోచింపజేసేలా ఉంటాయి, మనతో విజిల్స్ వేయిస్తాయి. ఇక ఓవరాల్గా చెప్పాలంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ, థ్రిల్ చేస్తూ, ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది. ఈ వారం విడుదలైన మ్యూజిక్ షాప్ కృష్ణమూర్తి, హరోం హర, మహారాజా ఈ 3 సినిమాల్లో డబ్బింగ్ సినిమా అయిన మహారాజానే పైచేసి సాధించింది. ఈ వారంలో బోర్ కొట్టి ఏదైనా ఒక మంచి సినిమా చూడాలంటే మాత్రం మహారాజాకి వెళ్ళండి. ఇది కేవలం నా సజెషన్ మాత్రమే, తర్వాత మీ ఇష్టం. సో గాయస్, ఇది వీడియో. మరి ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.